అందరికీ వందనములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకూడదని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు దేవుని వాక్యాన్ని చూసినట్లయితే పడకల మీద నుంచి లేసినట్లయితే ప్రభు యొక్క వాక్యం విందాం. ఈరోజు శుక్రవారము 10వ తారీఖు ఏప్రిల్ నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్లయితే ప్రభు యొక్క వాక్యాన్ని విన్నారండి. యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయం 21వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. రండి దేవుని వాక్యాన్ని చదువుతున్నా. ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగురింపజేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యం కలుగజేసేదను, అప్పుడు నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఈరోజు మనకు ఇవ్వబడిన మాట, వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే, దేవుని యొక్క మాటలు చూసినట్లయితే ప్రభు మాట్లాడుతున్న మాట, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను మాట్లాడేదను, వారిలో నువ్వు మాట్లాడుటకు నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను అన్నాడు. ఇక్కడ ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ నెబుకద్నెజరు అనే రాజు ఉన్నాడు. తన విషయమే దేవుడు మాట్లాడినప్పుడు, తనను గురించి మాట్లాడిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అది చూసినప్పుడు, అప్పుడు నేను వారితో నువ్వు మాట్లాడడానికి నీ ధైర్యం ఇస్తాను. మీరు చూడండి, నెబుకద్నెజరు ఐగుప్తు విషయమే ఒక పని చేయాలా, అది చేసిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు ఆ పని చూసినప్పుడు, అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలతో నువ్వు మాట్లాడటానికి నేను నీకు ధైర్యం కలుగజేస్తాను అంటున్నాడు. అది ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, అసలు నెబుకద్నెజరు యొక్క జీవితాన్ని గురించి చూసినట్టు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నెబుకద్నెజరు గురించి అంటే, యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, కాబట్టి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఐగుప్తు దేశమును బబులోను రాజైన నెబుకద్నెజరునకును నేను అప్పగించుచున్నాను. అతడు దాని ఆస్తిని పట్టుకుని దాని సొమ్మును దోచుకొని కొల్లపెట్టును, అది అతని సైన్యమునకు జీతమగును. ఇక్కడ నెబుకద్నెజరు గురించి దేవుడు మాట్లాడుతున్నమాట. ఇది జరిగిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు ఇది చూసిన తర్వాత వారిలో మాట్లాడుటకు నేను నీకు ధైర్యం కలిగజేస్తాను అన్నాడు. అంటే ఇక్కడ నెబుకద్నెజరు పట్ల దేవుడు చేస్తున్న పని ఏంటంటే, మొట్టమొదటిగా చూసినట్టే చూడండి, నేను నెబుకద్నెజరుకు ఐగుప్తుని అప్పగించిన తర్వాత, అంటే ఐగుప్తుని నెబుకద్నెజరుకు అప్పగిస్తున్నాడు దేవుడు. బబులోన్లో ఉండేటటువంటి నెబుకద్నెజరు ఐగుప్తుని పొందుకుంటున్నాడు. సో ఈ ఐగుప్తుని స్వాధీనపరుచుకుంటుంది ఎవరు? ఈ ఐగుప్తుని పొందుకుంటుంది ఎవరంటే నెబుకద్నెజరు. ఈ ఫరో యొక్క దగ్గర నుంచి, ఫరో యొక్క గర్వం దగ్గర నుంచి, ఫరో యొక్క అధికారం నుండి దేవుడు ఐగుప్తుని విడిపించి, ఐగుప్తుని ఏం చేస్తున్నాడు? ఫరో యొక్క అతిశయాన్ని, గర్వాన్ని బట్టి ఇంకా ఫరో నైలు నది నాది, ఆ నది నాది, ఈ నది నాది అని చెప్పుకునే స్థితిలో ఉన్నాడు, గర్విస్తున్నాడు. కానీ ఇలాంటి ఫరో దగ్గర నుంచి దేవుడు ఐగుప్తుని నెబుకద్నెజరుకి అప్పగించబోతున్నాడు. ఎప్పుడైతే ఫరో దగ్గర నుంచి దేవుడు మరి ఐగుప్తుని నెబుకద్నెజరుకి అప్పగిస్తాడో, అప్పుడు దేవుని ప్రజలకి భయం కలిగింది. అప్పుడు ఏం జరుగుతుందండి? అప్పుడు వారితో మాట్లాడడానికి, ఎవరితో? ఇశ్రాయేల్ ప్రజలతో నువ్వు మాట్లాడడానికి నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను అన్నాడు? ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తాను అన్నాడంటే, ఐగుప్తి 430 సంవత్సరాలు బానిసలుగా, దేవుని ప్రజల్ని బానిసలుగా పెట్టుకున్న ఐగుప్తిని నేను నెబుకద్నెజరుకి అప్పగించిన తర్వాత నువ్వు ధైర్యంగా మాట్లాడాలి, అప్పుడు నేను నీకు ధైర్యాన్ని ఇస్తా. ఇది ఇశ్రాయేల్ ప్రజలు చూస్తారు. రెండవదిగా చూసినట్టయితే యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనంలోనే ఐగుప్తు దాన్ని పట్టుకున్నప్పుడు, ఎవరు? నెబుకద్నెజరు ఐగుప్తు దేశంలో పట్టుకున్నప్పుడు, ఎప్పుడైతే ఐగుప్తు దేశాన్ని నెబుకద్నెజరు పట్టుకుంటాడో, అప్పుడు ఆ తర్వాత నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను అంటున్నాడు. ఆ తర్వాత నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను. ఇక్కడ ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఏమన్నాడు? వారిలో మాట్లాడుకు నీకు ధైర్యం కలుగజేసేదని అన్నాడు. ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తాడంటే, ఐగుప్తు దేశాన్ని నెబుకద్నెజరుకి దేవుడు అప్పగించిన తర్వాత. రెండు చూసిన ఐగుప్తుని నెబుకద్నెజరు పట్టుకున్నప్పుడు, ఐగుప్తుని ఎప్పుడైతే నెబుకద్నెజరు పట్టుకుంటాడో, ఎప్పుడైతే తన స్వాధీనంలో పట్టుకుంటాడో, అప్పుడు నేను నీకు ధైర్యాన్ని ఇస్తా మాట్లాడటానికి అంటున్నాడు. అప్పుడు ఇంకో మూడోదిగా చూసినట్టయితే రండి, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం మనం క్షమించండి, యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనంలోనే దాని ఆస్తిని కొల్లగొట్టుకుపోయినప్పుడు, ఎప్పుడైతే దాని ఆస్తి కొల్లగొట్టుకోబడిద్దో, అప్పుడు ఐగుప్తులో ఉన్న ఆస్తి అంతా కూడా కొల్లగొట్టబడినప్పుడు, ఐగుప్తులో ఉన్న ఆస్తి అంతా కూడా కొల్లగా లాగివేయబడినప్పుడు
నెబుకద్నెజరు ఐగుప్తు నుండి ఆస్తిని అంతటిని కొల్లగొట్టుకుపోయినప్పుడు నేను నీకు వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యాన్ని కలుగు చేస్తాను అంటున్నాడు. ఇక 4వది ఎప్పుడు ధైర్యాన్ని కలుగు చేస్తాను అంటున్నాడంటే యెహెజ్కేలు గ్రంథం 29:16 రాయబడుతూ వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుతో తిరిగిన తర్వాత దోషమును 16 చూసినట్టయితే చాలా విషయాలు రాయబడుతూ వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషమును మనసులోకి తెచ్చుకుని వారి తట్టు తిరిగినారు కదా. ఐగుప్తులు ఇక వారికి ఆధారంగా ఉండరు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. అంటే ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు వైపు తిరుగుతారో అప్పుడు దేవుడు వారి విషయంలో కొద్దిగా బాధించబడినవారు. అయితే ఇశ్రాయేలు ప్రజల దోషము వారి పరిస్థితులను బట్టి కానీ, అంటే ఐగుప్తులకి ఇంత దారుణమైన శిక్ష దేవుడు విధిస్తున్నాడు, ఐగుప్తులకి ఇంత కఠినంగా దేవుడు శిక్షిస్తున్నాడు, ఐగుప్తుల్ని ఇంతగా దేవుడు బంధిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు అని ఇశ్రాయేలు ప్రజలు తాము చేసిన ఐగుప్తుల వైపు తిరిగినటువంటి విధానం కానీ, ఐగుప్తులో చూస్తున్నటువంటి వారి జీవితాన్ని బట్టి కానీ, వారు తమ దోషాన్ని ఒప్పుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఇంకా ఐగుప్తుని నేను నెబుకద్నెజరుకు అప్పగించినప్పుడు చూడటం కానీ, ఐగుప్తుని నెబుకద్నెజరు పట్టుకున్నప్పుడు కానీ, ఐగుప్తు ఆస్తిని నెబుకద్నెజరు కొల్లగొట్టినప్పుడు కానీ, నెబుకద్నెజరు ఏదైతే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని ఆధారంగా చేసుకున్నారో ఐగుప్తుని ఇశ్రాయేలు ప్రజలు కన్నుల ఎదుట దేవుడు నాశనం చేసి నెబుకద్నెజరుకు అప్పగిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయులను చూసినందుకు తమ దోషాలు ఒప్పుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో మాట్లాడటానికి నేను ధైర్యాన్ని ఇస్తానంటున్నాడు. ఇది 4. 5వ విషయాన్ని చూసినట్టు అంటే తమ దోషాలు ఒప్పుకున్న పరిస్థితిని బట్టి 5 జ్ఞాపకార్థంగా ఎంత దారుణంగా ఉందో ఐగుప్తి తెలుసుకున్నప్పుడు, దాన్ని చూసినప్పుడు దేవుడు సమయం ఇస్తున్నాడు. 5వదిగా చూసినట్టే యెహెజ్కేలు గ్రంథం 29:20 రాయబడుతుంది. తూరు పట్టణం మీద అతడు చేసినది నా నిమిత్తమే చేశాను గనుక అందుకు బహుమానంగా దాన్ని అప్పగించున్నాను. ఇది యెహోవా వాక్కు. కాబట్టి 5వదిగా చూసినట్టే ఐగుప్తిని నెబుకద్నెజరుకు దేవుడు బహుమానంగా ఇచ్చినప్పుడు, ఏదైతే ఐగుప్తి ఉందో దాన్ని నెబుకద్నెజరుకు అప్పగించిన తర్వాత, ఆ నెబుకద్నెజరు దాన్ని పట్టుకున్న తర్వాత, ఆ నెబుకద్నెజరు దానిలో ఉన్న కొలసమును కొట్టుకున్న తర్వాత, ఆ నెబుకద్నెజరు దేవుని ప్రజలు ఐగుప్తిని ఆధారం చేసుకున్నప్పుడు తమ దోషాన్ని ఒప్పుకోవడం చూసిన తర్వాత, ఇంకా ఐగుప్తిని నెబుకద్నెజరుకు దేవుడు బహుమానంగా ఇచ్చినప్పుడు ఇవన్నీ ఇశ్రాయేలు ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. ఏంటి? ఐగుప్తిని ఆ దేవుడు నెబుకద్నెజరుకు అప్పగించడం కానీ, ఐగుప్తుని నెబుకద్నెజరు పట్టుకోవడం కానీ, ఐగుప్తుని కొలసొమ్ముగా నెబుకద్నెజరు దోచుకోవడం కానీ, ఐగుప్తి నాశనాన్ని కానీ, ఇంకా ఐగుప్తుని దేవుడు బహుమానంగా ఇచ్చిన దాన్ని, ఇవన్నిటిని చూసి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తి మీద మనసు పెట్టుకోకుండా, ఈ ఐగుప్తికి ఇలాంటి దారుణమైన శిక్ష వచ్చిందని వాళ్ళు జ్ఞాపకం చేసుకుని, ఈ దేవుడే గొప్పవాడు, ఈయనే గొప్పవాడు కాబట్టి ఆయనలోనే ఉందాం, ఆయన బబులోను రాజు వచ్చి ఐగుప్తుని పట్టుకునేందంట అంత గొప్ప కార్యం చేపించాడంటే ఆయన గొప్పవాడని చెప్పని ప్రజల జీవితాన్ని మనసును మార్చుకుని తాము చేసిన దేవునికి విరోధంగా తాము చేసిన దోషాలు ఒప్పుకున్నప్పుడు వాళ్ళ మధ్యలోకి నిన్ను తీసుకెళ్లి పెట్టి నువ్వు వారితో ఏం మాట్లాడాలో నీకు ధైర్యం కలుగజేస్తానంటాడు. కాబట్టి పెట్టండి ధైర్యం కలుగజేస్తానంటున్నాడు. ఇక్కడ ప్రియులారా చాలా మందికి ఉంటుంది, నేను ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, సేవ చేయాలి, అక్కడ పరిచర్య చేయాలి, ఇక్కడ పరిచర్య చేయాలి, నేను సువార్త చేయాలి, పరిచర్య చేయాలన్న ఆశ చాలా ఉండేది. కానీ దేవుడు అక్కడ మార్గాన్ని సిద్ధపరచాలి. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ నెబుకద్నెజరు ఐగుప్తి మీద పడటం కానీ, దాన్ని పట్టుకోవడం, కొలసొమ్ము కానీ, దాన్ని నశింపజేయటం కానీ, దాన్ని దేవుడు అప్పగించడం కానీ, దాన్ని దేవుడు బహుమానంగా ఇవ్వటం కానీ, ఇవన్నిటి సూచన ఏంటంటే దేవుని ప్రజలు సరైన మార్గంలో నడవాలా, దేవుని ప్రజల యొక్క మార్గాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దేవుని ప్రజల యొక్క మార్గాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దేవుడు నీ పక్షాన ఒకటి చేయాలంటే, నిన్ను అనేకుల్లో నిలబెట్టి మాట్లాడించాలంటే, నువ్వు అనేకులు ఎదుటికెళ్ళి సేవ చేయాలన్నా, పరిచర్య చేయాలన్నా, వాక్యం బోధించాలన్నా, సువార్త ప్రకటించాలన్నా, దేవుని పరిచర్య చేయాలన్నా దేవుడు నీకంటే ముందర మార్గాన్ని సిద్ధపరుస్తాడు. అది చూసి నువ్వు గుర్తించుకోవాలి, అమ్మో మా దేవుడు ఎంత గొప్పడు కాబట్టి ఇలాంటి కార్యాలు చేసి నేను కూడా ఐగుప్తి వలె ఉంటే నా జీవితం కూడా ఇలా నాశనం అవుతుందని గుర్తెరిగినప్పుడు దేవుడు నీ మార్గాన్ని సరళం చేస్తాడు. అప్పుడు నువ్వేం మాట్లాడాలో అక్కడ నీకు ధైర్యాన్ని ఇస్తాడు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఏ పొజిషన్లో ఉండా, ఏం చేస్తున్నా, అది జాబా లేదంటే ఇంకో పనులు చేస్తున్నా, ఎక్కడ ఏం చేస్తున్నా, సేవలు అయినా సరే, దేవుడిని నువ్వు మాట్లాడటానికి నీకు ధైర్యం ఒక మునుపు మార్గాన్ని సరళం చేస్తాడు. ఆయన మార్గాన్ని సరళం చేసిన తర్వాతే ఆయన నీతో మాట్లాడతాడు, నీ పట్ల కార్యం చేస్తాడు. ఆయన నేను మాట్లాడతాం కాదు, నీ పట్ల కార్యం చేస్తాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు. సో మొదట దేవుడు మార్గాన్ని సరళం చేసిన తర్వాతే నీకు ధైర్యాన్ని ఇచ్చి నిలబెడతాడు. అట్లు దేవుడు నువ్వు వెళ్ళే సేవ పరిచర్యలో జీవితంలో కానీ ఐగుప్తు లాంటి వాళ్ళు ఉంటే, నెబుకద్నెజర్ లాంటి వారిని దేవుడు వాడుకుని నీ నా మార్గాన్ని సరళం చేసి ప్రియ సోదరి దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చి మాట్లాడే శక్తిని ఇచ్చినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ కొదరాలు
విత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింపచేయండి. మీరు మాతో మాట్లాడే విధానాన్ని, మీరు మాతో మాట్లాడినట్టుగా మీరు మాకు ధైర్యాన్ని ఇచ్చేటట్టు ప్రభా, ఆ ధైర్యాన్ని మాకు ఇవ్వాలంటే ముందా ఐగుప్తు లాంటి వారిని నెబుకద్నెజరుకు అప్పగింపాలి. అప్పగించిన తర్వాతే మేము ప్రభా ఎక్కడ ఏం సువార్త చేయాలో, పరిచయం చేయాలో మీరు మాకు ధైర్యాన్ని ఇచ్చి నిలబెడతారు. అటే రీతిలో ధైర్యాన్ని ఇచ్చి నిలబెట్టి మీ సాక్షార్థమైనటువంటి సువార్త మేము చేయనట్లు సాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు. ప్రైజ్ ది లార్డ్.